హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్, మనకు SIR 2002 ఓటర్ లిస్ట్ని ఆ పీడిఎఫ్ని ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి మనము. మన మొబైల్లో ఒకే ఒక క్లిక్తో మనం ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి అంటే మనకు 2002కు సంబంధించి కంప్లీట్గా ఈ ఓటర్ లిస్ట్ని ఈ పీడిఎఫ్ని ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి. ఆ లిస్ట్ డౌన్లోడ్ చేసుకుంటేనే మన రిలేటివ్కి సంబంధించిన అక్కడ ఓటర్ కార్డ్ నెంబర్ ఉంటుంది కాబట్టి అది మనము SIR ఫామ్లో మనము ఎంటర్ చేయవలసి ఉంటుంది కాబట్టి 2002కు సంబంధించి ఓటర్ లిస్ట్ పీడిఎఫ్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మనం వీడియోలో తెలుసుకుందాం. ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి అండ్ ఈ వీడియోని మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్తో షేర్ చేయండి అండ్ మీకు ఉన్నటువంటి వాట్సాప్ అండ్ ఫేస్బుక్, ఇన్స్టాలో ఈ వీడియోని షేర్ చేసేయండి. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. ఫ్రెండ్స్, మీరు అందుకోసం ఏం చేశారంటే క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసి గూగుల్ ఓపెన్ చేసి SIR అంటే ఫుల్ ఫామ్ ఏంటో తెలిసి SIR అంటే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అన్నమాట. కంప్లీట్గా మనకు ఇంటింటా సమగ్ర సర్వే చేసినట్టు SIR అనే పేరుతో కేంద్ర ప్రభుత్వం అయితే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అనే పేరుతో ఓటర్ లిస్ట్ సంబంధించి కంప్లీట్గా ఎన్ని డూప్లికేట్ ఓట్లు ఉన్నాయి, కంప్లీట్గా ఎన్ని లక్షల మందికి ఓట్లు లేవు, ఎన్ని దొంగ ఓట్లు వేస్తున్నారు, వాటికి సంబంధించి ఒక డాటా తీయడానికి ఈ SIR అనే ఫామ్తో మనకైతే కంప్లీట్గా మళ్ళీ రివిజన్ అయినా చేపట్టడం జరుగుతుందన్నమాట. ఈ సమగ్ర సర్వే అయితే చేపడుతుంది. ఇందులో ఎంతమంది ఓటర్లు ఉన్నారు, ఎంతమంది ఓటర్లు లేరు, ఎన్ని నకిలీ ఓట్స్ ఉన్నాయి అన్నీ మనకైతే బయటపడుతుందన్నమాట. అందుకే దీనికి సంబంధించి మనకు కేంద్ర ప్రభుత్వం అయితే ఈ పథకాన్ని అయితే కంప్లీట్గా ఈ సర్వే అయితే చేపిస్తుంది. మీరు గూగుల్ ఓపెన్ చేసిన తర్వాత SIR 2002 ఓటర్ లిస్ట్ అని ఎంటర్ చేసి సెర్చ్ చేయండి. సెర్చ్ చేసి మీకు ఫస్ట్ అనే ఒక ఆప్షన్ వస్తుందన్నమాట, సిటిజన్ సర్వీస్ పోర్టల్ ఓటర్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. వన్స్ మీరు దీనిపైన ట్యాప్ చేయండి. ఈ విధంగా ట్యాప్ చేసి మీకు నెక్స్ట్ పేజ్ ఓపెన్ అవుతుందన్నమాట. ఓపెన్ అయిపోయిన తర్వాత ఇక్కడ నుంచి కంప్లీట్గా కొంచెం స్క్రోల్ డౌన్ చేయండి. స్క్రోల్ డౌన్ చేసి ఇక్కడ నుంచి మీరు ఇక్కడ మనకు ఫస్ట్ వన్ ఆప్షన్ వదిలేసి సెకండ్ వన్ ఆప్షన్ వదిలేసి థర్డ్ వన్ ఆప్షన్ ఉంటుంది, సర్చ్ ఇన్ లాస్ట్ SIR ఈ రోల్ ఎలక్ట్రానిక్ రోల్ నెంబర్. వన్స్ మీరు దీనిపైన ట్యాప్ చేయండి. లాస్ట్ దానిపైన ట్యాప్ చేసి ఇక్కడ మనకు స్టేట్ అడుగుతుంది. ఫస్ట్లో మీ యొక్క స్టేట్ అనేది సెలెక్ట్ అనేది చేసుకోండి. తెలంగాణ అయితే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అయితే ఆంధ్రప్రదేశ్, అలాగే వేరే రాష్ట్రాలు అయితే వేరే రాష్ట్రాల వాళ్ళు కూడా ఇక్కడ నుంచి సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. మన తెలంగాణ కాబట్టి ఇక్కడ తెలంగాణ పైన ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా వచ్చేస్తుంది. దాని తర్వాత ఇక్కడ డిస్ట్రిక్ట్ అడుగుతుంది. మీ యొక్క డిస్ట్రిక్ట్ తెలంగాణలో మీరు ఉండేటటువంటి మీ యొక్క జిల్లా పేరు ఇక్కడ ఎంటర్ చేయాలి. అది ఇక్కడ ఈ విధంగా ట్యాప్ చేయండి. ట్యాప్ చేసి మీకు ఇక్కడ వస్తుందన్నమాట. మీరు ఏ జిల్లాకు సంబంధించిన వాళ్ళో ఆ జిల్లాని ఇక్కడ సెలెక్ట్ చేయండి. ఇక్కడ మనకు ఉమ్మడి మెదక్ ఉండే కాబట్టి అప్పుడు డైరెక్ట్గా ఈ మెదక్ మాత్రమే వస్తుందన్నమాట. సంగారెడ్డి ఇప్పుడు కొత్తగా అయినటువంటి జిల్లాలు అయితే ఇందులో కనిపించవు. ఓన్లీ మనకు కంప్లీట్ ఇక్కడ నుంచి మెదక్ కనిపిస్తుంది. మెదక్ డిస్ట్రిక్ట్ ఉన్న వాళ్ళు ఇక్కడ మెదక్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు సంగారెడ్డి, ఇంతకుముందు మెదక్ ఉన్న వాళ్ళు మెదకే సెలెక్ట్ చేసుకోవాలి. దాని తర్వాత ఇక్కడ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ ఇక్కడ చూసుకోవచ్చు. మనకు అసెంబ్లీకి సంబంధించి ఇక్కడ మనకు అసెంబ్లీ ఏంటంటే మెదక్ డిస్ట్రిక్ట్ వాళ్ళకు నర్సాపూర్ కాబట్టి నర్సాపూర్ సెలెక్ట్ చేసుకోండి. దాని తర్వాత పోలింగ్ స్టేషన్ నంబర్ అండ్ నేమ్ అడుగుతుంది అనమాట. మీరు పోలింగ్ చేసినటువంటి పోలింగ్ స్టేషన్ నంబర్ అండ్ నేమ్ ఇక్కడ ఉంటుంది. ఇక్కడ కొంచెం స్క్రోల్ డౌన్ చేస్తే ఇక్కడ మీకు కనిపిస్తుంది అనమాట. కొంచెం స్క్రోల్ డౌన్ చేయండి. స్క్రోల్ డౌన్ చేస్తే మీ యొక్క పోలింగ్ విలేజ్ అనేది ఇక్కడ చూపిస్తుంది. ఆ విలేజ్ అనేది మీరు ఇక్కడ నుంచి సెలెక్ట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఇంకా స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేస్తే ఇక్కడ మీకు కనిపిస్తుంది. మీకు సంబంధించి విలేజ్ని ఇక్కడ నుంచి సెలెక్ట్ అయితే చేసుకోండి. ఫ్రెండ్స్, మీరు ఈ విధంగా సెర్చ్ చేస్తే ఈ విధంగా పేర్లు అయితే వస్తాయి. మీరు కంప్లీట్ ఇక్కడ సెర్చ్ చేయొచ్చు అనమాట. ఈ విధంగా ఎంటర్ చేసి ఇక్కడ మీకు నేమ్ చూపిస్తుంది. వన్స్ మీరు దీనిపైన ఈ విధంగా ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత ఇందులో ఏమీ లేదు, ఇంకొకసారి చూసుకోండి. మీ స్టేట్ తెలంగాణ, డిస్ట్రిక్ట్ మీ ఏ డిస్ట్రిక్ట్ అయితే ఆ డిస్ట్రిక్ట్, అలాగే అసెంబ్లీ మీ యొక్క అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ ఏది అది సెలెక్ట్ చేసుకోండి. దాని తర్వాత పోలింగ్ స్టేషన్ నంబర్ అండ్ నేమ్ సెలెక్ట్ చేసుకోండి. దాని తర్వాత ఇక్కడ వ్యూ ఆప్షన్ ఉంటుంది. మనకు ఇక్కడ వ్యూ ఆప్షన్ ఉంటుంది. వన్స్ మీరు దీనిపైన ట్యాప్ చేయండి. దీనిపైన ట్యాప్ చేసి మీ విలేజ్ సంబంధించి కంప్లీట్ ఇక్కడ మీకు అయితే ఓటర్ లిస్ట్ అనేది డౌన్లోడ్ అయిపోతుంది. ఇక్కడ చూసుకోవచ్చు అనమాట. కంప్లీట్గా 2002కు సంబంధించి ఓటర్ లిస్ట్ అయితే డౌన్లోడ్ అయిపోతుంది. ఈ విధంగా మీరు PDF డౌన్లోడ్ చేసుకొని ప్రింట్అవుట్ కూడా తీసుకోవచ్చు అనమాట. ఇక్కడ నుంచి మీ పేర్లు కానీ, అలాగే మీ అమ్మా నాన్నల పేర్లు కానీ, మీ తాతల పేర్లు కానీ, మీ యొక్క రిలేటివ్స్ పేర్లు కానీ ఇక్కడ ఉంటాయి. అలాగే వాళ్ళకి సంబంధించి ఓటర్ ID కార్డ్ నంబర్ కూడా ఉంటుందన్నమాట. ఆ నంబర్ని ఇప్పుడు మనము కొత్తగా సర్వే చేస్తున్నటువంటి ఆ SIR ఫామ్లో అయితే ఎంటర్ చేయవలసి ఉంటుంది. అందుకే మీరు ముందుగా ఈ ఫామ్ని ఈ PDFని డౌన్లోడ్ చేసుకోండి. SIR
2022 ఓటర్ లిస్ట్ని మీరు ముందుగా డౌన్లోడ్ చేసుకొని సో ఎస్ఐఆర్ ఫామ్ నింపేటప్పుడు ఈ ప్రింట్అవుట్ని దగ్గర పెట్టుకొని వాళ్ళకి సంబంధించి ఇక్కడ నుంచి సో ఓటర్ ఐడి కార్డ్ నెంబర్ అయితే మీరు ఎంటర్ చేయవలసి ఉంటుందన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు. ఒకవేళ ఇందులో సో ఇప్పుడు డౌన్లోడ్ చేసినటువంటి ఈ పీడిఎఫ్లో మీకు సంబంధించిన వాళ్ళ యొక్క ఓటర్ ఐడి నెంబర్ లేకపోతే వాళ్ళ దగ్గర ఒక ఓటర్ ఐడి కార్డు ఉంటుంది. సో చిన్నగా ఒక ఓటర్ ఐడి కార్డు ఉంటుంది. ఆ ఓటర్ ఐడి కార్డు పైన ఓటర్ ఐడి నంబర్ ఉంటుంది. ఆ నంబర్ కూడా మీరు ఎంటర్ చేయొచ్చు అనమాట. సో ఫ్రెండ్స్ చూశారు కదా, ఈ విధంగా 2022కి సంబంధించి అంటే 2002కి సంబంధించి ఓటర్ లిస్ట్ని ఈ విధంగా ఈ పీడిఎఫ్ రూపంలో మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. మొబైల్లోనే డౌన్లోడ్ చేసుకోవచ్చు. దాని తర్వాత మీరు ఇక్కడ నుంచి కంప్లీట్గా మీ మొబైల్లో ఇక్కడ రైట్ సైడ్లో 3 డాట్స్ పైన ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ మనకు డౌన్లోడ్ ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ చూడండి డౌన్లోడ్ సింబల్ ఉంటుంది. వన్స్ మీరు దీనిపైన ట్యాప్ చేయండి. ఎందుకంటే ట్యాప్ చేసి ఇది మీ మొబైల్లో డౌన్లోడ్ అయిపోతుంది అనమాట. దాని తర్వాత మీరు ఓపెన్ చేసుకొని చూసుకోవచ్చు. సో ఫ్రెండ్స్ ఇది మనకు 2002 ఓటర్ లిస్ట్ డౌన్లోడ్ చేసేటటువంటి విధానం. ఇంకా మీకు ఎలాంటి సందేహాలున్నా కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరు ఈ వీడియోని సపోర్ట్ చేయండి, లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్తో షేర్ చేయండి. వాట్సాప్, ఫేస్బుక్ గ్రూప్లలో కూడా షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.